హై గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ్ వ్లాగ్స్ అనమాట. అసలు ఎన్ని డేస్ అయిపోయింది కదా మీతో ఇలా మాట్లాడి. సో నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది, అంటే చాలా డేస్ అయింది కదా, సో అట్లా అని చెప్పేసి కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే అసలు నేను ఈ వీడియోలో లైక్ నా ఈవినింగ్ రొటీన్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. సో 5:30 అవుతుంది. మమ్మీ అయితే గొప్ప అని చెప్పింది అనమాట. ఎట్లా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను అసలు ఇన్ని డేస్ నుంచి వీడియోస్ ఎందుకు చేయలేదు, ఆ రీజన్ కూడా ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఈ వీడియోలో లాంగ్ వీడియోలో. సో అందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు నుంచి అయితే అట్లీస్ట్ 1 వీడియో అయినా పోస్ట్ చేయాలని చెప్పేసి మన ఛానల్లో అని నేను అనుకుంటున్నా. సో చూసేయండి. సో ఈవినింగ్ కాగానే మనకైతే ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది కదా, మెయిన్గా నాకైతే ఏదన్నా ఒకటి తినబుద్ధి అవుతుంది అనమాట ఈవినింగ్. సో అట్లా అని చెప్పేసి ఈరోజు అయితే మా మమ్మీని కొంచెం అడిగి ఆర్డర్ పెట్టినా అనమాట. మా మమ్మీకి నాకైతే ఆర్డర్ పెట్టినా, మా మమ్మీకి ఇది ఆర్డర్ వచ్చేసింది, మా మమ్మీ తింటుంది కూడా. బట్ మన ఆర్డర్ అయితే ఇంకా లేట్ అవుతుంది, అంటే లైక్ ఒక 10 minutes పడుతుంది. మా మమ్మీకి ఏం ఆర్డర్ ఎట్లా అనేది చూసిద్దాం. సరే, సో ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేవు అంటే, నాకైతే ఎగ్జామ్స్ ఉండే అనమాట. సో అందుకోసం అని చెప్పేసి వీడియోస్ అయితే వేయలేవు. సో అందుకోసం అని చెప్పేసి అయితే వీడియోస్ అయితే రాలేవు. మళ్ళీ ఎందుకు రాలేవు అని మళ్ళీ కమెంట్స్ పెట్టకండి, లైక్ షార్ట్ వీడియోస్లో కింద ఇట్లా కమెంట్స్ అయితే పెట్టకండి. యాజ్ 25 to 26 బ్యాచ్ అయితే మాది 10th బ్యాచ్. సో అందుకోసం అని చెప్పి 10th కాబట్టి కొన్ని రోజులు అయితే వీడియోస్ చేసిన, తర్వాత బోర్డ్స్ దగ్గరలో ఉన్నప్పుడు అయితే వీడియోస్ అయితే ఆపేసినాం అనమాట. మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాము. మే 1st week అట్లయితే నా రిజల్ట్ ఉంటుంది, ఆ వీడియో కూడా చేసి అయితే పెడతా. సో ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ లాగా చేస్తున్నా అని చెప్పినా కాబట్టి, మా మమ్మీతో అయితే స్నాక్స్ అయితే బుక్ చేయించుకున్నా అని చెప్పినా కదా. సో స్నాక్స్ అయితే వచ్చేసినాయి, చూపిస్తాను. సో ఇదైతే ఏంటంటే మట్కా అనమాట, కుల్ఫీ. ఇది వచ్చేసి పిజ్జా అనమాట. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఇది ఒకటి యాప్, అదొకటి యాప్. ఇదైతే బ్లింకిట్లో ఎంత ఫాస్ట్ వచ్చిందో, మస్తు ఉంది. టేస్ట్ చేస్తే అయితే ఎట్లుందో చెప్తా. సూపర్ ఉంది. బట్ మనం ఎక్కువ ఐస్ క్రీమ్ తినాం కాబట్టి నేనైతే ఇంకొక స్పూన్ తింటలేను. సో పిజ్జా అయితే నేనే బుక్ చేసిన నాకు. ఇది తందూరి పిజ్జా అంట, ఆల్రెడీ ఒక పీస్ తినేసిన. సో ఇప్పుడైతే చూపిస్తా. సో ఇప్పటి నుంచి అయితే అందరూ మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఇది చీజ్ బర్స్ట్ అనుకున్నా, కానీ చీజ్ బర్స్ట్ కాదు, జస్ట్ తందూరి చికెన్. ఇది డిఫరెన్స్ డ్రింక్ బాలా. ఫస్ట్ పెగ్ మాత్రం మీరు ట్రై చేయండి, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. తర్వాత కానీ తిన్నాక మాట్లాడతాం. సో గైస్, మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తుంది అక్షయ్ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఏమంటారు, వీడియో షూట్ చేసినప్పుడు మ్యూజిక్ అనేది వచ్చిందనమాట. మళ్ళీ ఏమైనా కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో ఈ రోజుకి వీడియో చేసి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అక్షయ్ వ్లాగ్స్. తొందరగా మనల్ని 10K ఫ్యామిలీ అయితే చేసేస్తారు అనుకుంటున్నాను.